అయితే ఇప్పుడు మర్చిపోయిన స్వరూపాన్ని ఎలా గుర్తించాలి? దీనికి 3 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి శాంభవోపాయ, రెండవది శాక్తోపాయ, మూడవది ఆనవోపాయ. మొదటిది శాంభవోపాయ అంటే ద పాత్ ఆఫ్ ప్యూర్ అవేర్నెస్. ఇది అత్యున్నత మార్గం. ఎటువంటి ప్రయత్నం లేకుండా ఒక్కసారిగా అవగాహనలో నేనే శివుణ్ణి అని గుర్తించుకోవడం. మెడిటేషన్, మంత్రాస్, ప్రాక్టీస్ ఇవేవి అవసరం లేకపోవచ్చు. కేవలం ఒక్క స్పార్క్ ఆఫ్ రికగ్నిషన్ చాలు. ఉదాహరణకి నువ్వు ఒకసారి సన్సెట్ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నేను విశ్వంతో ఒకటే అనే అనుభూతి నీలో వస్తుంది. అదే ఇక్కడ శాంభవోపాయ, డైరెక్ట్ రికగ్నిషన్. రెండవది శాక్తోపాయ, ద పాత్ ఆఫ్ మైండ్ ఆర్ ఎనర్జీ. ఇది మధ్యస్థ మార్గం. ఇక్కడ మనం మన ఆలోచనలు, ధ్యానం, మంత్రజపం, కాన్సన్ట్రేషన్ ద్వారా మన దృష్టిని లోపలికి తిప్పుకుంటాం. అంటే శక్తి, మనస్సు, బుద్ధిని ఉపయోగించి శివుని గుర్తించుకోవడం. ఉదాహరణకి ఒక వ్యక్తి మెడిటేషన్లో ఓం నమః శివాయ జపం చేస్తూ కొంచెం తనలోని అవేర్నెస్ని అనుభవించడం. ఇది శాక్తోపాయ అంటారు. శక్తిని ఉపయోగించి శివుణ్ణి చేరుకోవడం. మూడవది ఆనవోపాయ, ద పాత్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ బాడీ. ఇది అత్యంత సాధారణ మార్గం. ఎక్కువ మంది మనుషులు ఇక్కడ మొదలు పెడతారు. శ్వాస నియంత్రణ, క్రమబద్ధమైన ధ్యానం, యోగా, పూజ ఇవన్నీ ఆనవోపాయలో వస్తాయి. ఇక్కడ ఇండివిజువల్ ఎఫర్ట్ ద్వారా శివుణ్ణి చేరడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రతి ఉదయం యోగా చేయడం, శ్వాసపై కాన్సన్ట్రేషన్ పెట్టడం, స్లోలీ అతని మైండ్ కామ్ అవుతుంది. తరువాత లోపల సబ్టిల్ అవేర్నెస్ రైజ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే శాంభవోపాయ ఒక్క క్షణం అవగాహనతోనే శివత్వంలో లీనమవ్వడం. రెండవది శాక్తోపాయ, ధ్యానం, మంత్రం, ఆలోచన, రిఫైన్మెంట్ ద్వారా రికగ్నిషన్ చేయడం. మూడవది ఆనవోపాయ, శరీరం, శ్వాస, యోగా వీటి ద్వారా అవగాహన చెందడం. మార్గాలు వేరువేరుగా ఉన్నా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఆ లక్ష్యం ఏమిటంటే మనం అసలు ఎవరో గుర్తించడం. ఒకరు డైరెక్ట్ స్పార్క్ ద్వారా తెలుసుకుంటారు, ఇంకొకరు మెడిటేషన్ ద్వారా తెలుసుకుంటారు, ఇంకొకరు క్రమశిక్షణ ద్వారా తెలుసుకుంటారు. కానీ చివరిగా అందరూ ఒకటే సత్యాన్ని గుర్తిస్తారు, నేనే పరమశివుణ్ణి అని. మనం ముందు చెప్పుకున్న ఆ 3 ఉపాయాలు కాకుండా ఇంకొకటి ఉంది. అదే అనుపాయ. అనుపాయ అంటే ఉపాయం లేని మార్గం. ఇది నిజానికి మార్గం కూడా కాదు. అది మానవ ప్రయత్నానికి మించి ఉన్న కృపాస్థితి. అనుపాయ అంటే ఏంటి? అనుపాయ అంటే ఏ ప్రయత్నం చేయకుండానే శివస్వరూపంలో స్థిరపడడం. ఎలాంటి మెడిటేషన్, మంత్ర, యోగా, కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. కేవలం ఒక సత్యం ప్రత్యక్షమవుతుంది, నేనే శివుణ్ణి అని. మరి ఇది ఎలా జరుగుతుంది? ఇది మన స్వయం కృషితో సాధ్యం కాదు. ఇది గురువు కటాక్షం లేదా దైవ కృప, లేదంటే స్పాంటేనియస్ రియలైజేషన్ ద్వారా జరుగుతుంది. ఒక స్పార్క్, ఒక గ్లాన్స్, ఒక వర్డ్ చాలు. ఒక చిన్న బిడ్డ తన తల్లిని మర్చిపోలేడు. తల్లి ఎప్పుడు పక్కనే ఉంటుంది. బిడ్డ ఏడుపు ఆపడానికి ఆమె ఒక్కసారి కౌగిలించుకోగానే శాంతి కలుగుతుంది. అనుపాయ కూడా అలాంటిదే. మనం చాలా ప్రయత్నాలు చేయకుండానే ఒక్క డివైన్ టచ్ ద్వారా మనలో రికగ్నిషన్ కలుగుతుంది. ఇది రేర్, కానీ ఇదే చివరి నిజమైన లక్ష్యం. నువ్వు ఒక అద్దం ముందు నిలబెడితే ఎఫర్ట్ లేకుండానే నీ ముఖం కనబడుతుంది. ఎఫర్ట్ అవసరం లేదు, అద్దం ఉన్నంతకాలం ఇమేజ్ వస్తుంది. మన అసలు స్వరూపాన్ని చూడడం కూడా అలాంటిదే. ప్రయత్నం అవసరం లేకుండా ఒక క్షణంలో ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు లిబరేషన్, జీవన్ముక్తి గురించి చెప్పుకుందాం. సాధన ద్వారా, ఉపాయాల ద్వారా లేదా అనుపాయ ద్వారా మనం మళ్ళీ శివస్వరూపాన్ని గుర్తిస్తే అప్పుడు కలిగే స్థితిని జీవన్ముక్తి అంటారు.
జీవన్ముక్తి అంటే ఏంటి? జీవించి ఉండగానే విముక్తి పొందడం. అంటే శరీరం, ఇంద్రియాలు, మనసు అన్నీ కొనసాగుతూనే లోపల మాత్రం పరమశివుని చైతన్యంలో స్థిరపడడం. ఇది మరణానంతరం పొందే స్థితి కాదు, ఇప్పుడే ఇక్కడే అనుభవించదగినది. దీని లక్షణాలు. మరి ఆ ముక్తిని ఎలా గ్రహిస్తాం? దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సమాన దృష్టి అంటే సుఖమైన దుఃఖమైన రెండు సమానంగా అనిపిస్తాయి. ఆ క్షణం అది ముక్తిగానే అనిపిస్తుంది. ఆ తరువాత ఆసక్తి, లోకంలో ఉన్న బంధంలో లేడు. అంటే ఈ లోకంలోనే జీవిస్తున్నప్పటికీ కూడా దేనిపై కూడా అతనికి వ్యామోహం కానీ ఆశ కానీ ఉండవు. అది కూడా ముక్తి యొక్క లక్షణం. స్పాంటేనియస్ హ్యాపీనెస్, ఆనందం ఏ వస్తువుపైన ఆధారపడి ఉండదు అని తెలుసుకోగలగడం. తరువాతది కరుణ, ఇతరులపై సహజమైన కరుణ ఉప్పొంగిపోతుంది. ఈ లక్షణాలని గ్రహించిన వ్యక్తి తను జీవన్ముక్తుడని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక కమల పువ్వు చెత్త నీటిలోనూ పూస్తుంది, కానీ ఆ నీటిని తాకదు. అలాగే జీవన్ముక్తుడు ప్రపంచంలోనే ఉన్న లోకంలోని మలినాలను అతన్ని తాకవు. అతను లోపల ఎప్పుడూ శివానందంలో విహరిస్తూ ఉంటాడు. జీవన్ముక్తుడు ఎవరో వేరువేరు కాదు, అతను తన స్వరూపమే పరమశివుణ్ణి ప్రత్యక్షంగా గ్రహించినవాడు. అతనికి ఈ లోకంలో ఒక లీలలా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక కలలో నువ్వు దెయ్యం వెంబడిస్తున్నట్టు అనిపిస్తే భయపడతావు, కానీ ఒక్కసారిగా గుర్తొస్తే అయ్యో ఇది కలే కదా, భయం పోతుంది అనిపిస్తుంది. అలాగే జీవన్ముక్తుడు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది శివుడి లీల మాత్రమే అని గ్రహిస్తాడు. కాబట్టి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తుడు అంటే ప్రపంచంలో ఉంటూనే శివుని సత్యంలో స్థిరమైన వాడు. అతను కేవలం తాను మాత్రమే కాక ఇతరులకి దారిదీపం అవుతాడు. దీన్నే లివింగ్ లిబరేషన్ అంటారు. శివుని స్వరూపాన్ని గుర్తించడానికి గురువు అనుగ్రహం తప్పనిసరి. ఎన్ని ఉపాయాలు ఉన్నా చివరికి దేవకృప లేకుండా సంపూర్ణ అవగాహన జరగదు. కాబట్టి గురుపాత్ర అనేది శివస్వరూపాన్ని మేల్కొల్పే శక్తి. శక్తిపాతం అంటే గురువు కృప ద్వారా చైతన్యాన్ని మేల్కొల్పే ప్రక్రియ. ప్రతి జీవుడు అసలు పరమశివుడే, కానీ ఈ సత్యాన్ని మనం మర్చిపోయాం. మళ్ళీ గుర్తు చేయగల శక్తి ఎవరిదంటే ఒక గురువుది, మరియు దానిని సాధ్యం చేసేది కృప. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, ఆయన చైతన్యానికి దీపస్తంభం. ఆయన చూపే దారిలో మన అంతరంగంలో దాగి ఉన్న శివస్వరూపం మేల్కొంటుంది. అంటే శివశక్తి కృపారూపంలో శిష్యుని హృదయంలో దిగివచ్చి అతని చైతన్యాన్ని మేల్కొల్పడం. ఇది ఒక సప్రెల్ స్పార్క్ లాంటిది, ఒక్క క్షణంలోనే అవగాహన కలిగించగలదు. ఎలా అయితే చీకటిలో మ్యాచ్ స్టిక్ వెలిగిస్తే గది నిండా వెలుగు వ్యాపిస్తుందో, అలాగే ఒక్క క్షణం గురువు దృష్టి, మాట, స్పర్శ శిష్యుని అంతరంగాన్ని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి మన ప్రయత్నం ఎంత ఉన్నా చివరి దశలో కృపాశక్తి అవసరం. కృప లేకుండా రికగ్నిషన్ పూర్తిగా జరగదు. గురువు ద్వారా ఆ కృప ప్రవహిస్తుంది. కాబట్టి గురురేవ పరమేశ్వరః, గురువే పరమశివుడు. గురువు ద్వారా ప్రవహించే కృప, అదే మనకు ప్రత్యభిజ్ఞ, స్పంద, జీవన్ముక్తి అందిస్తుంది. ప్రధానంగా ఉన్న 6 స్థాయిలు చెప్పబడ్డాయి. మొదటిది తీవ్రతమ శక్తిపాతం, ఒక్క క్షణంలోనే పూర్తిగా ముక్తి. శిష్యుడు ఎఫర్ట్స్ లేకుండా శివతత్వంలో లీనమవుతాడు. ఉదాహరణ ఇందాక చెప్పినట్టే, ఒక మ్యాచ్ స్టిక్ వేసిన వెంటనే అడవి మొత్తం మంటల్లో దగ్ధమయ్యేలా. రెండవది తీవ్ర మధ్యం శక్తిపాతం, అంటే
శిష్యుడు కొంత సాధన చేస్తాడు, కానీ అతనికి త్వరగానే ముక్తి వస్తుంది. ఉదాహరణకి ఒక గింజకు తక్కువ నీరు పట్టినా వెంటనే మొలకెత్తడం. మూడవది తీవ్ర మృదు శక్తిపాతం. శిష్యుడికి ఇంటెన్స్ లాంగింగ్ ఉంటుంది, కానీ పూర్తిగా సాధన చేయాలి. కృప అతన్ని మెల్లగా పైకి లాక్కుంటుంది. నాలుగవది మధ్య శక్తిపాతం. సాధారణ సాధకుడు దీర్ఘకాల సాధన అవసరం. కృప సహజంగా ఉంటూనే ఎఫర్ట్ చాలా అవసరం. ఐదవది మృదు మధ్యం శక్తిపాతం. స్పిరిచువల్ మరియు వరల్డ్లీ లైఫ్ మిక్స్ అవుతాయి. శిష్యుడు కొంత స్పిరిచువల్ ప్రయత్నం చేస్తాడు, కానీ ఇంకా కోరికలు ఎక్కువ. ఆరవది మృదు శక్తిపాతం. చాలా స్లో అన్ఫోల్డ్. కృప అతనికి తాకిన ఆ వ్యక్తి వరల్డ్లీ డిజైర్స్ వల్ల ఎక్కువ కాలం బంధంలోనే ఉంటాడు. నిజ జీవిత ఉదాహరణకి ఒకే సూర్యుడు పంటలపై కాంతి ఇస్తాడు, కానీ పంటని బట్టి ఫలితం మారుతుంది. ఎరువున్న పొలంలో పంట వెంటనే వస్తుంది. రాళ్ల మధ్యలో విత్తనం స్లోగా మొలుస్తుంది. సూర్యకాంతి ఒకటే, కానీ నేల సిద్ధత బట్టి ఫలితం వేరే. అలాగే శక్తిపాతం ఒకటే, కానీ శిష్యుని మనసు సిద్ధతను బట్టి ఫలితం మారుతుంది. అయితే తరువాత ప్రతి క్షణం నేనే శివుణ్ణి అనే అవేర్నెస్ గుర్తించగలగడం. ఒక సింపుల్ థాట్, ఐఎమ్ నాట్ లిమిటెడ్, ఐఎమ్ శివ. ఉదాహరణకి కోపం వచ్చినప్పుడు కూడా ఆ థాట్లోకి వెళ్ళి ఇది కూడా శివలీల అని చూడడం. రెండవది శ్వాస ధ్యానం. శ్వాసలో ఇన్హేల్ ఎక్స్హేల్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో సబ్టిల్ అవేర్నెస్ ఉంటుంది. అక్కడ శివుని ప్రెజెన్స్ని అనుభవించవచ్చు. ఉదాహరణకి స్ట్రెస్లో డీప్ బ్రీత్ తీసుకుని ఆ పాజ్ని గమనించడం. తరువాత మంత్ర జపం. ఓం నమః శివాయ అనే లేదా బీజ మంత్రాల్ని జపించడం. మంత్రశబ్దం మనలోని చైతన్యాన్ని మేల్కొలిపి మనస్సు కామ్ చేస్తుంది. పొద్దున్నే 5 నిమిషాలు మంత్రాలు చాన్ చేయడం వల్ల డే మొత్తం ఇన్నర్ బ్యాలెన్స్ని ఇస్తుంది. తరువాతి దృష్టి మార్పు, షిఫ్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్, అంటే చూసే విధానాన్ని మార్చుకోవడం. ప్రపంచం ఒక ఇల్యూజన్ కాదు, అది శివుని లీల. కాబట్టి అన్ని సంఘటనలను డివైన్ ప్లేలా చూడగలగడం. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని పనిష్మెంట్ కాకుండా శివుని గేమ్లా చూసి నేర్చుకోవడం. తరువాతది భక్తి మరియు జ్ఞానం సమత. డివోషన్, లవ్ ఫర్ శివ ప్లస్ అవేర్నెస్, నాలెడ్జ్ ఆఫ్ వన్నెస్. ఈ రెండు బ్యాలెన్స్లో ఉండడం. అంటే ఒకటే అని తెలుసుకుంటూ శివుని మీద ప్రేమని ఈ రెండింటిని కలిపితే భక్తి మరియు జ్ఞానాన్ని కలిపినట్టు. కేవలం డ్రై నాలెడ్జ్ కాదు, అలాగని బ్లైండ్ డివోషన్ కాదు. రెండు కలిస్తేనే సమతుల్యత ఉంటుంది. అంటే సాధన అనగానే హిమాలయాస్లో వెళ్ళి కూర్చోవడం కాదు. ఇది మన రోజువారీ జీవితంలోనే అనుసరించగల సాధన. శ్వాసలో, ఆలోచనలో, సంబంధాల్లో, పనిలో ఎక్కడైనా శివుణ్ణి గుర్తించడం. అప్పుడు జీవితం మొత్తం ఒక మెడిటేషన్ అవుతుంది. దాన్నే లివింగ్ స్పిరిచువాలిటీ అంటారు. ఎందుకు భక్తి జ్ఞానం రెండూ సమతుల్యంగా ఉండాలి అంటే, ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు అవసరం. అలాగే సాధకుడు శివుని వైపు ఎగరాలంటే భక్తి జ్ఞానం అనే 2 రెక్కలు అవసరం. విశ్వం అంటే ఏంటి? శివుని స్వచ్ఛమైన చైతన్యం. ఆయనలోని శక్తి ఆడుకోవాలని కోరుకుంటుంది. ఆ ఆటలోనే ఈ విశ్వం విస్తరిస్తుంది. కాబట్టి విశ్వం అనేది శివుని స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్. మనం అనుకుంటాం ఇది బాధ, ఇది సుఖం అని. కానీ ఇది ఒక డివైన్ ప్లే. ఒక నటుడు స్టేజ్ మీద విలన్ రోల్ చేస్తాడు, కానీ నిజంగా విలన్ అతను కాదు. అలానే మనం ఈ జీవితంలో రోల్స్ చేస్తాం, కానీ లోతుల్లో మనం శివుడే. కాబట్టి సాధకుడు ఈ ప్రపంచాన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. లోకంలోనే ఉంటూ కూడా శివుని ప్రెజెన్స్ని గుర్తించాలి. ప్రతి అనుభవాన్ని శివుని లీలగా చూడాలి. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను
పాడైపోయాను అని అనుకోకుండా ఇది శివుని ఆటలో ఒక సీన్ మాత్రమే అని భావిస్తే మనసు ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ప్రపంచం అనేది ఇల్యూజన్ కూడా కాదు, అది శివుని లివింగ్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. మన దృష్టి మారితే మనం ప్రతి క్షణంలో డివైన్ ప్లేని చూడగలుగుతాం. ప్రపంచం మనకు బంధం కాదు, అది ఒక స్టేజ్. ఆ స్టేజ్ మీద శివుడే నటిస్తున్నాడు మన రూపంలో, మన జీవితంలో. కాబట్టి ఇప్పటి వరకు చెప్పుకున్న వీటన్నిటి సారం ఏంటి అంటే ఒక్కటే సత్యం, అదే జగమే శివుడు, నువ్వే ఆ శివుడు. సాధారణంగా మనం నేను ఒక పరిమిత జీవిని అని అనుకుంటాం, కానీ నువ్వు పరిమితుడు కాదు అని తెలుసుకోవడం. నువ్వు అనుభవిస్తున్న ప్రతి బ్రీత్, ప్రతి థాట్, ప్రతి ఫీలింగ్ ఇవన్నీ శివుని స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్స్. కాబట్టి నువ్వే శివుడు. కాబట్టి చివరిగా చెప్పబోయే విషయం ఏంటి అంటే నువ్వే శివుడు, జగమే శివుడు. ఇది తెలుసుకున్నప్పుడు జీవితం అంతా ఒక లివింగ్ లిబరేషన్ అవుతుంది. ప్రతి క్షణం, ప్రతి అనుభవం ఒక డివైన్ ప్లేలా అనిపిస్తుంది. ఇది ఫిలాసఫీ కాదు, ఇది లివింగ్ రియలైజేషన్. లుక్ విత్ ఇన్, రికగ్నైజ్ యు ఆర్ ఆల్రెడీ శివ. సాధన అంటే లేనిదాన్ని కనిపెట్టడం కాదు, ఉన్నదాన్ని రికగ్నైజ్ చేసి రియలైజ్ అవ్వడం. అదే ముక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.